లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కామెంట్స్ అంటే చూసాం. ఈ వీడియోలో మనం పైథాన్ కాస్టింగ్ అండ్ యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కాస్టింగ్ అంటే ఏంటి? కాస్టింగ్ మీన్స్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. అంటే ఒక డేటా టైప్ నుండి మరొక డేటా టైప్కి కన్వర్ట్ చేసేదాన్ని కాస్టింగ్ అంటాం. లెట్స్ సీ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక వాల్యూని స్ట్రింగ్లో ఇచ్చాను అనుకోండి. స్ట్రింగ్లో వచ్చే వాల్యూని నేను ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలి. అప్పుడే మనం యూజ్ చేస్తాం కాస్టింగ్. వీటిని మనం ప్రోగ్రాంలో చూద్దాం. a = 10, ప్రింట్ ఆఫ్ a. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. అవుట్పుట్లో 10 ప్రింట్ అయ్యి. అదే ఇప్పుడు స్ట్రింగ్లో వాల్యూ ఇస్తున్నాం. ప్రింట్ ఆఫ్ a ఇస్తే అవుట్పుట్లో ఏం ప్రింట్ అయ్యిందో మళ్ళా 10 ప్రింట్ అయ్యి. అండ్ b = స్ట్రింగ్లో 20 ఇస్తున్నాం. c = a + b, ప్రింట్ ఆఫ్ c ఇస్తున్నాం. సేవ్ చేసి రన్ చేస్తాం. మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. 10, 20 ప్రింట్ అయ్యి. ఎలా 10, 20 ప్రింట్ అయ్యి? ఎలా 10, 20 ప్రింట్ అయ్యాయి అంటే, నేను ఏ వేరియబుల్లో అలొకేట్ చేసిన డేటా స్ట్రింగ్లో 10 ఇచ్చాం, బి వేరియబుల్లో అలొకేట్ చేసిన డేటా 20. సో ఇవి స్ట్రింగ్లో అలొకేట్ చేసే డేటా వర్డ్గా కన్సిడర్ చేసుకుని ఈ 10 + 20 అనేది రెండు మర్జ్ అయ్యి మనకి అవుట్పుట్లో 10, 20 ప్రింట్ అయ్యి. అదే ఇప్పుడు నేను ఈ 10 + 20ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసి నాకు అవుట్పుట్లో 30 రావాలంటే ఏం చేయాలి? అప్పుడే మనం యూజ్ చేస్తాం కాస్టింగ్. చూడండి ఎలా యూజ్ చేస్తాను. స్ట్రింగ్కి ముందు ఇంట్ ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ వాల్యూస్ని తీసి బ్రాకెట్లో వేసేయండి. సేమ్ ఇక్కడ అలాగే ఇంట్ ఓపెన్ బ్రాకెట్ వాల్యూస్ని Ctrl+X కట్ చేసి Ctrl+V పేస్ట్ చేసేయండి. సేవ్ చేసి రన్ చేస్తే అవుట్పుట్లో మనకి రెండు 10 + 20 యాడ్ అయ్యి 30 ప్రింట్ అయ్యి. ఇలా మనకు కాస్టింగ్ వర్క్ అవుతుంది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను ఏ వేరియబుల్లో ఇక్కడ నేను ఏ వేరియబుల్లో 10 ఇచ్చా, బి వేరియబుల్లో 20 ఇచ్చా. c = a + b, రైట్? ప్రింట్ ఆఫ్ c ఇస్తే మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అయ్యి 10, 20 ప్రింట్ అయ్యి. ఇక్కడ ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్లో ఇచ్చా కదా, ఈ స్ట్రింగ్లో ఉండేవి వర్డ్గా కన్సిడర్ చేసుకుంటుంది. సో వర్డ్గా కన్సిడర్ చేసుకుని 10 + 20 మనకి రెండు మర్జ్ అయ్యి 10, 20 ప్రింట్ అయ్యి. అదే ఇప్పుడు నేను 10 + 20ని యాడ్ చేసి అవుట్పుట్లో 30 ప్రింట్ చేయాలంటే అప్పుడే మనం యూజ్ చేస్తాం కాస్టింగ్. ఎలా అంటే a = ఈ స్ట్రింగ్ ముందు ఇంట్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్లో ఇచ్చిన వాల్యూస్, b = ఇంట్ అక్కడ ఇచ్చిన వాల్యూస్ తీసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. c = a + b, ప్రింట్ ఆఫ్ c. ఇప్పుడు ఇస్తే ఇచ్చిండే స్ట్రింగ్ని ఇంటీరియర్గా కన్వర్ట్ చేసుకొని 10గా కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చిండే వాల్యూ 20 స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ 20 సేవ్ అవుతుంది బీలో. సో 10 + 20 అవుట్పుట్లో మనకి 30 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ అయ్యి చూడండి ఇక్కడ. సో ఇలా వర్క్ అవుతుంది కాస్టింగ్. అదే ఇప్పుడు యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రింట్ ఆఫ్ a ఇచ్చేసి సేవ్ చేసి రన్ చేస్తే అలొకేట్ చేసిన డేటా మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకుందాం. a = ఇన్పుట్, సేవ్ చేసి రన్ చేస్తున్నాయి. సో మనకి రన్ అయ్యాయి. ఇంకా మనకి ఫస్ట్ లైన్ కోడ్లోనే ఉన్నాయి. ఏ వేరియబుల్కి ఒక ఇన్పుట్ ఇవ్వు బ్రో అనేసి. సో ఇక్కడ నేను 10 ఇస్తున్నా. మళ్ళీ 10 ప్రింట్ అయ్యి. ఎలా మళ్ళీ 10 ప్రింట్ అయ్యాయి అంటే ఏ వేరియబుల్లో 10 డేటా ఇచ్చాం. సో ఏ వేరియబుల్లో 10 సేవ్ చేసుకొని ప్రింట్ ఆఫ్ ఏలో ఆ 10 ప్రింట్ అయ్యాయి. అదే ఇప్పుడు b = ఇన్పుట్ ఆఫ్ c = a + b, ప్రింట్ ఆఫ్ a రిమూవ్ చేసి c పెడుతున్నాం. సేవ్ చేసి రన్ చేస్తే ఏ వేరియబుల్కి ఒక ఇన్పుట్ ఇవ్వు బ్రో అనేసి అడుగుతున్నాయి ఇక్కడ. సో 10 ఇస్తున్నాం.
బి వేరియబుల్కి వాల్యూ 20 అండ్ రెండు మనకి యాడ్ అయ్యి 10-20 ప్రింట్ అయ్యి ఎలా 10-20 ప్రింట్ అయ్యి ఎలా అంటే ఇక్కడ ఉండే ఇన్పుట్ ఫంక్షన్ మనకి వర్డ్గా కన్సిడర్ చేసుకుంటుంది, స్ట్రింగ్గా కన్సిడర్ చేసుకొని రెండు 10+20ని మర్జ్ చేసి అవుట్పుట్లో 10-20 ప్రింట్ అయ్యి ఇంతకుముందు మనం క్యాషింగ్లో కూడా చూసాం. అలాగే అదే ఇప్పుడు నేను ఈ 10+20ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే ఎలా? ఇన్పుట్ ముందు ఇంట్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్, సేమ్ ఇక్కడ అంతే. ఇన్పుట్ ముందు ఇంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, సేవ్ చేసి రన్ చేస్తున్నాం. ఇక్కడ 10-20 ఇస్తున్నాం. మనకు అవుట్పుట్లో 30, మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ 30 ప్రింట్ అయ్యి. ఏ వేరియబుల్లో వాల్యూ 10 ఇచ్చాం, బి వేరియబుల్కి వాల్యూ 20 ఇచ్చాం, రెండు యాడ్ అయ్యి మనకి 30 ప్రింట్ అయ్యాయి. సో ఇలా యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవాలి. నెక్స్ట్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, క్రియేట్ వేరియబుల్స్ నేమ్ ఏజ్, గెట్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకొని శాంపుల్ ఇన్పుట్ రామ్ 20, శాంపుల్ అవుట్పుట్ మై నేమ్ ఇస్ రామ్, ఏజ్ ఇస్ 20 ఇలా రావాలి. సో వీటిని సాల్వ్ చేద్దాం. క్రియేట్ వేరియబుల్స్ నేమ్ అండ్ ఏజ్. నేమ్ ఇన్పుట్ ఏజ్కి నేను ఇంట్ ఇన్పుట్ ఇస్తున్నా. డబుల్ కోట్స్ మధ్య మనం ఏమైతే రాస్తామో అది ప్రింట్ అవుతుంది, రైట్? సో రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేమ్ అనే వేరియబుల్కి ఇన్పుట్ అడుగుతున్నాయి కదా, నేను రామ్ అని ఇస్తున్నా, ఏజ్కి 20 అని ఇస్తున్నా. మనకి డబుల్ కోట్స్ మధ్యలో ఏమైతే రాసినామో అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ప్రింట్ అయ్యాయి. అదే ఇప్పుడు నేను ఇవి రిమూవ్ చేసి మై నేమ్ ఈస్ కాలన్ కమా ఈ నేమ్ ఇక్కడ ఇస్తున్నా, నేమ్ వేరియబుల్. అలాగే ప్రింట్ ఏజ్ ఈస్ అక్కడ కమా వేరియబుల్ ఏజ్ నేను ఇక్కడ ఇస్తున్నా. సో సేవ్ చేసి రన్ చేస్తే నేమ్కి ఇన్పుట్ అడుగుతున్నాయి, ఇక్కడ నేను రామ్ అనేది ఇస్తున్నా. ఏజ్కి ఇన్పుట్ అడుగుతున్నా, ఏజ్కి నేను ఇక్కడ 20 అని ఇస్తున్నా. మనకు అవుట్పుట్లో మై నేమ్ ఇస్ రామ్, ఏజ్ ఈస్ 20 అనేసి ప్రింట్ అయ్యి. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ప్రింట్ అయ్యి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేమ్ అనే వేరియబుల్కి ఇన్పుట్ తీసుకున్నాం, ఏజ్ వేరియబుల్కి ఇంట్ ఇన్పుట్ తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఏజ్ అనేవి నంబర్స్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఇంట్ ఇన్పుట్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ మై నేమ్ ఈజ్ డబుల్ కోట్స్ మధ్యలో ఏమైతే మనం టెక్స్ట్ ఇస్తామో యాజ్ ఇట్ ఈజ్ మనకి అలాగనే ప్రింట్ అవుతుంది. అండ్ కమా ఇక్కడ వేరియబుల్ నేమ్ని నేను ఇక్కడ రాసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఏజ్ ఈజ్ డబుల్ కోట్స్ మధ్యలో ఉండి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అవుతుంది. కమా ఏజ్ వేరియబుల్ని నేను ఇక్కడ రాసుకున్నాను. ఫైనల్గా మనం నేమ్ వేరియబుల్కి ఒక ఇన్పుట్ అడుగుతుంది, నేను ఇక్కడ రామ్ ఇచ్చాం. ఏజ్కి ఇన్పుట్ అడుగుతుంది 20 ఇచ్చాం. సో ఈ రామ్ ఇన్పుట్లో సేవ్ అవుతుంది, నేమ్ వేరియబుల్లో 20 ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ మై నేమ్ ఈస్ ఇక్కడ నేమ్ ఇచ్చా కదా, నేమ్ వేరియబుల్లో సేవ్ అయిన డేటా రామ్. సో మై నేమ్ ఈస్ రామ్, ఏజ్ వేరియబుల్లో స్టోర్ అయిన డేటా 20. సో ఏజ్ ఈస్ 20. సో ఇలా ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ప్రింట్ అయ్యి. సో సెకండ్ ప్రాబ్లం మీరే చేయండి. క్రియేట్ వేరియబుల్స్ నేమ్ ఏజ్ అడ్రస్. ఇక్కడ అడిషనల్గా అడ్రస్ మాత్రం ఇస్తాం యాజ్ ఇట్ ఈస్. ఒక వేరియబుల్ అడ్రస్ క్రియేట్ చేయండి, అక్కడ మీ అడ్రస్ ఇచ్చేసేయండి. థర్డ్ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను చూడండి. గెట్ ఇంటీజర్ ఇన్పుట్ ఫర్ వేరియబుల్స్ A, B, C. Add all 3 variables. Find average and then print it. Sample input 10, 20, 30 ఇస్తే శాంపుల్ అవుట్పుట్లో సమ్ ఈస్ 30, యావరేజ్ ఈస్ 20. మొత్తం యాడ్ అయ్యి 60 రావాలి, వీటి యావరేజ్ 20 రావాలి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వీటిని క్లియర్ చేసి A = int
ఇన్పుట్. సో ఇక్కడ b ఈక్వల్ టు int ఇన్పుట్, ఇక్కడ c ఈక్వల్ టు int ఇన్పుట్. అండ్ ఇచ్చిన ప్రాబ్లం యాడ్ ఆల్ 3 వేరియబుల్స్. సో ఇంకొక వేరియబుల్లో d ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c, మళ్ళీ e ఈక్వల్ టు యావరేజ్కి d డివైడెడ్ బై 3 ఇస్తున్నాం. ఫైనల్గా ప్రింట్ డబుల్ కోట్స్లో క్వశ్చన్ ఒకసారి రెండు సార్లు చదవండి. సమ్ ఈస్ కాలన్ ఎక్కడ కామా డి, ఎందుకంటే డి వేరియబుల్ మనం ఈ 3 వేరియబుల్స్ని యాడ్ చేస్తున్నాం. అండ్ ప్రింట్ యావరేజ్ ఈస్ కాలన్ కామా కాలన్ కామా ఇక్కడ ఈ ఇస్తున్నాం. సేవ్ చేసి రన్ చేస్తాం. సో ఏ వేరియబుల్కి ఒక ఇన్పుట్ ఇవ్వు బ్రో అనేసి అడుగుతున్నా. ఇక్కడ నేను 10 ఇస్తున్నా. బి వేరియబుల్కి ఒక ఇన్పుట్ 20, సి వేరియబుల్కి ఒక ఇన్పుట్ 30, సమ్ ఈస్ 60, యావరేజ్ ఈస్ 20.0. మనకి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ప్రింట్ అయ్యి. ఇక్కడ ఏం జరిగిందనేసి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ వేరియబుల్లో యూజర్ దగ్గర ఉండి ఇన్పుట్ తీసుకున్నాం ఈ 3 వేరియబుల్స్కి. సో డి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. డి వేరియబుల్లో ఏ వాల్యూ ఇచ్చింది మనము 10, ఏ వాల్యూ 10 ప్లస్ 20 ప్లస్ 30 అండ్ ఈ ఈక్వల్ టు డి డివైడెడ్ బై 3. ఇప్పుడు ఇవి మొత్తం యాడ్ చేస్తే డి వాల్యూ మనకి ఎంత అవుతుంది 60 డివైడెడ్ బై 3, రైట్. ఇక్కడ ప్రింట్ సమ్ ఈస్ కాలన్ డి వాల్యూ మనకి ఇవి మొత్తం యాడ్ అయ్యి ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది 10, 20, 30, 30, 60. సో ఇక్కడ డి ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ 60 ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ యావరేజ్ ఈస్ ఈలో 60 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది 20.0 అవుతుంది. మనకి ఇవి డెసిమల్లో ప్రింట్ అవుతుంది డివైడెడ్ బై. సో ఇక్కడ సమ్ ఈస్ 60, యావరేజ్ ఈస్ 20.0 ఇలా వర్క్ అవుతుంది.